హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 75 మార్కుల పేపర్ ఇది. సో నేను ఏపీ హిస్టరీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ మన బాలు ఐక్యూ యాప్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీకు అది 199 రూపీస్కి ఉంది. ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి 349 అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది, ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్, ఇవన్నీ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ని. లేదంటే ప్లే స్టోర్లో మీరు బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పొట్టి శ్రీరాములు గారి మరణానికి నిరసనగా తమ శాసనసభ మరియు మండలి సభ్యత్వానికి రాజీనామాలు ఎవరు చేశారంట? పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి నిరాహార దీక్ష అయితే చేయడం జరిగిందనమాట పొట్టి శ్రీరాములు గారు. మరి పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత అంటే ఆయన నిరాహార దీక్ష చేసి మరణించిన తర్వాత ఆయన మరణానికి నిరసనగా అనమాట తమ యొక్క లెజిస్లేటివ్ మెంబర్షిప్స్ని అనమాట 2 పర్సన్స్ వదులుకున్నారు. మరి వాళ్ళు ఎవరు చూద్దాం. తెన్నేటి విశ్వనాథం, సీతారామయ్య, టంగుటూరు ప్రకాశ్ అండ్ ఏ అండ్ బి అన్నాం. ఇక్కడ ఏ అండ్ బి అంటే వీళ్ళిద్దరు, తెన్నేటి విశ్వనాథ్ అండ్ సీతారామయ్య అండి. ఏ అండ్ బి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. అక్టోబర్ 19న తన మిత్రుడు లక్ష్మీనారాయణకి నిరాహార దీక్ష చేస్తున్నానని తెలియజేసి మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి, గుర్తుపెట్టుకోండి, బులుసు సాంబమూర్తి గారి బిరుదు ఏంటంటే మహర్షి అనమాట. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు మనకి, మహర్షి అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి. మరి మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. పొట్టి శ్రీరాములు గారు ఎవరి ఇంట్లో నిరాహార దీక్ష చేశారంటే ఆయన ఒక మహర్షిలాగా అని గుర్తుపెట్టుకోండి. పొట్టి శ్రీరాములు గారే ఒక మహర్షిలాగా అనమాట దీక్ష చేశారు 58 రోజులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో చేశారనమాట. మొదట్లో పొట్టి శ్రీరాముల యొక్క నిరాహార దీక్షకి పెద్దగా మద్దతు లభించలేదు. ఆయన పెద్దగా ఎవరు పట్టించుకోలేదనమాట. చూద్దామని. కానీ ఒక వారం రోజుల తర్వాత పత్రికల్లో వచ్చిందనమాట. అంటే ఎప్పుడైనా న్యూస్లో స్ప్రెడ్ అయితేనే కదా దానికి పబ్లిసిటీ వస్తుంది. యాక్చువల్లీ అంటే అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా మనకి న్యూస్ పేపర్లు అవసరం ఉంటుంది. సో ఎక్కువ మందికి తెలిసిందనమాట. ఎప్పుడైతే న్యూస్ పేపర్లో తెలిసిందో వెంటనే మద్దతు అనేది వచ్చిందనమాట. మరి పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా అప్పుడు ఊరేగింపులు జరిగాయి. ఎప్పుడైతే ఈయన చేస్తున్నారు రాష్ట్రం కోసం తెలిసిందో ఊరేగింపులు, నిరాహార దీక్షలు కూడా చేయడం మొదలుపెట్టారు చాలామంది. అంటే రిలే నిరాహార దీక్షలు చేస్తారండి రోజుగా అనమాట. ప్రతిరోజు చేస్తారు నిరాహార దీక్షలు, ఒక రోజంతా ఉంటారు. మరి 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం శ్రీరాములు గారు డిసెంబర్ 15న మరణించారనమాట. ఓకేనండి. మరి ఈయన మరణం ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, ఏ రోజు మరణించారని కూడా అడిగారు మనకి. మరి పొట్టి శ్రీరాములు గారి మరణం గురించి ఎహెల్స్ అనే మద్రాస్ మెయిల్ పత్రికా సంపాదకుడు అంటే ఒక మాట చెప్పారంట. యేసుక్రీస్తు ఆత్మార్పణ చేసినట్లుగా శ్రీరాముడు ఆంధ్ర రాష్ట్ర సాధనకే ఆత్మార్పణ చేశారని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి శ్రీరాములు గారి మరణానికి నిరసనగా తెన్నేటి విశ్వనాథం, సీతారామయ్య తన శాసనసభ మరియు మండలి సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తారనమాట. మరి ఈ వార్త ఆంధ్ర ప్రాంతంలో వ్యాపించినంత హింస అనేది చెలరేగింది. ఎస్పెషల్లీ విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రాంతంలో ఎక్కువగా హింస జరిగిందంట. దీంతో డిసెంబర్ 19న జవహర్లాల్ నెహ్రూ ఏంటి అంటే అప్పటికి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. ఆయన ఏం ప్రకటన చేశారంటే వివాదాస్పదం కాని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది అన్నారు. 1953లో మనకి ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పాటు అవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కైలాసనాథ్ వాంచూ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు వచ్చిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనకు ఫజల్ అలీ కమిషన్ అపాయింట్ చేశారండి. అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 1912లో నిడదవోలులో ఒక సభను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర మహాసభలు జరగాలని ఎవరు చెప్పారు? ఆంధ్ర మహాసభలు జరిగే 1913 నుంచి మనందరికీ తెలుసును. కానీ 1912లోనే ఆంధ్ర మహాసభలు జరగాలి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అని ఒక సభని పెట్టి ఎవరు పిలుపునిచ్చారు? నిడదవోలులో పెట్టారు ఈ మీటింగ్. ఎవరో చూద్దాం. వింజమూరి భావనాచారి, వేమవరపు రామదాస్ పంతులు, చల్లా శేషగిరిరావు అండ్ బిఎన్ శర్మ అండి. చూడండి, వి రామదాస్ పంతులు గారు అండి. వి రామదాస్ అంటే వేమవరపు రామదాస్ గారు అనమాట. ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర మహాసభలు జరగాలి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అని చెప్పారు. చూడండి, దేశాభిమాని అనే పత్రికకి స్థాపకుడైనటువంటి చల్లా శేషగిరిరావు గారు ఈ కింది విధంగా పేర్కొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి మేధా సంపత్తి నశించిపోతున్నది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క డిమాండ్ అనేది సమంజసమైంది అన్నారు ఆయన. అందుకనే నేను మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాను. చల్లా శేషగిరిరావు గారి పేరు కూడా నేను దేశాభిమాని అనేటటువంటి ఒక న్యూస్ పేపర్ రన్ చేశారనమాట చల్లా శేషగిరిరావు గారు. మరి స్వతంత్ర ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ ఉండదు. అంటే ఇండిపెండెంట్గా మనకంటే ఒక గవర్నమెంట్ ఉంటేనే కల్చర్ కన్వర్ట్ రెస్పెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నారు ఆయన. సో 1912లో వేమవరపు రామదాస్ ఏం చేశారంటే నిడదవోలులో ఒక సభను నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మహాసభలు జరగాలని పిలుపునిచ్చారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. దీనికి అక్కడికి వచ్చినటువంటి నాయకులు అంగీకరించడంతో 1913లో మొదట ఆంధ్ర మహాసభ నిర్వహించాలని నిర్ణయించారనమాట. ఓకేనండి. మరి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే
1912లో సెప్టెంబర్ సర్క్యులర్ అండి. చాలామందికి కర్నూలు సర్క్యులర్ అంటే డౌట్ వస్తుంది. కర్నూలు సర్క్యులర్ అయితే వేరు, మనకి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కళా వెంకట్రావు గారు ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ సర్క్యులర్ అనమాట. ఓకేనండి. సెప్టెంబర్ సర్క్యులర్ ఏంటండి అంటే 1913లో ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఆంధ్ర మహాసభలో ఆ డిస్కషన్ ఏం చేయాలని ఒక డ్రాఫ్టే సెప్టెంబర్ సర్క్యులర్ అనమాట. యాక్చువల్లీ ఈ అంశాలను తెలుసుకోవడం కోసం ఓకే గుంటూరులో ఎవరింట్లో చూడండి సెప్టెంబర్ సర్క్యులర్ వాజ్ డిస్కస్డ్ అట్ అని అడుగుతారు మనకి. ఎక్కడ డిస్కస్ చేశారంటే గుంటూరులో వింజమూరి భావనాచార్య గారి ఇంట్లో డిస్కస్ చేశారంట. ఇచ్చట చర్చించబడినటువంటి అంశాలతో ఒక సర్క్యులర్ని రూపొందించారంటే దీన్నే సెప్టెంబర్ సర్క్యులర్ అంటారు అనమాట. ఎందుకంటే 1912 సెప్టెంబర్లో జరిగింది కాబట్టి. ఇందులో అంశాలు ఏంటంటే ఆంధ్రుల కోసం ఒక ఆంగ్ల పత్రిక ఉండాలి. ఎందుకంటే ఆంగ్ల దినపత్రిక వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే నేషనల్ లెవెల్గా అందరికీ తెలుస్తుంది యాక్చువల్లీ ఆ డిమాండ్స్ అనేవి. ఓన్లీ తెలుగులో ఉందనుకోండి, ఓన్లీ పీపుల్ ఆఫ్ తెలుగు హూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది పట్ట. కానీ మనకు కనుక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఇట్ కెన్ బి అండర్స్టూడ్ బై మెనీ ఆఫ్ ద పీపుల్ అనమాట త్రూఅవుట్ ద కంట్రీ. రెండోది వచ్చేసి ఒక విశ్వవిద్యాలయం ఉండాలంటే యూనివర్సిటీ కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. ద క్రీసెంట్ అనే వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారు? ఇది మీ అందరికీ తెలిసిందేను. ఓకే, ఆన్సర్ చెప్పొచ్చు మీరు కావాలంటే. క్రీసెంట్ అనే పత్రికను ఎవరు ప్రారంభించారో? కొమర్రాజు లక్ష్మణరావు, గాజుల లక్ష్మీ నరశెట్టి, రామస్వామి గుప్తా అండ్ కొండ వెంకటప్ప అండి. గాజుల లక్ష్మీ నరశెట్టి గారు ప్రారంభించారనమాట. క్రీసెంట్ 1844లో స్టార్ట్ అయిందండి. అక్కడికి సరిగ్గా 8 ఏళ్ల తర్వాత మనకి ఈయన మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రారంభించారండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, క్రీసెంట్ అనే పత్రికని 1844లో స్టార్ట్ చేశారండి. ఓకే, ఆంధ్రుల యొక్క స్థితిగతులను తెలియజేయడం కోసం మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పేరుతో మనకి 1852లో మనకి గాజుల లక్ష్మీ నరశెట్టి గారు అనమాట ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. దీన్ని మనం చెన్నపట్నం స్వదేశీ సంఘం అని కూడా పిలుస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనా, నెక్స్ట్ అండి రాయలసీమ మొదటి మహాసభ ఇప్పుడు జరిగిందంట. రాయలసీమ మహాసభ జరిగిన సంవత్సరం 1932, 1933, 1934 అండ్ 1935 అండి. 1934లో జరిగిందండి. ఓకే, ఎప్పుడైతే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఎప్పుడైతే విజయవాడ నుంచి వైజాగ్ మారుస్తామని అన్నారో వెంటనే రాయలసీమ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే రాయలసీమలో పెట్టమని అడిగారనమాట విశ్వవిద్యాలయం అనేది. ఎప్పుడైతే పెట్టలేదో రాయలసీమ మహాసభలు కూడా జరగాలని అన్నారండి 1934లో అనమాట. చూడండి 1934లో సిఎల్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యుల కృషి ఫలితంగా మద్రాసులో మొదటి రాయలసీమ మహాసభ జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మనకి నెమలి పట్టాభి రామారావు గారు. మనకి రెండవ రాయలసీమ మహాసభ ఎప్పుడు జరిగిందని గ్రూప్ 2లో అడిగారు. ఐ థింక్ 2017లో అనుకుంటా మెయిన్స్లో అడిగారు. చూడండి మరి రాయలసీమ మహాసభ 1934లో తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే తిరుపతిలో ఒక విశ్వవిద్యాలయం ఉండాలి. ఫస్ట్ తిరుపతిలో పెట్టాలని అడిగారు యాక్చువల్లీ. ఓకే, తర్వాత రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ సంఖ్య ఉండాలి. అంటే జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య ఉండాలి. అంటే డిస్ట్రిక్ట్కి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి డిస్ట్రిక్ట్లను బేస్ చేసుకుని అసెంబ్లీ లెజిస్లేషన్లో మనకి ఇంపార్టెన్స్ ఉండాలని అన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించింది. ఓకేనండి, ఏయూ పరిధిలోకి కాదు, సపరేట్గా ఉండాలి. రాయలసీమకి సపరేట్గా యూనివర్సిటీ ఉండాలి తప్ప ఏయూ పరిధిలో ఉండకూడదని చెప్పేసి చెప్పారనమాట. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయం రాయలసీమ ప్రజలకు వదిలేయాలని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. తర్వాత కాలంలో 1937లో శ్రీబాగ్ ఉడంబడిక జరిగింది 1937లో. అలాగే రెండో మీటింగ్ వచ్చేసి ఓకేనండి రెండో రాయలసీమ మహాసభ టిఎన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షన జరిగిందనమాట 1935లో కడపలోని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాణిలో లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంట? చూడండి యాక్చువల్లీ ముఖ్యమంత్రి లిస్ట్ అనేది ఫస్ట్ చెప్పాను నేను మోడర్న్ హిస్టరీలో భాగంగా, ఏపీ హిస్టరీలో భాగంగా. మొత్తం డీటెయిల్గా 5 యూనిట్లు మీకు చెప్పడం జరిగిందండి. జస్ట్ మీకు 199 రూపీస్కే ఏపీ హిస్టరీ కోర్స్ మొత్తం ఇస్తున్నాను నేను. 5 యూనిట్స్ విత్ మెటీరియల్. 99 రూపీస్కి అయితే ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ విత్ బిడ్ బ్యాంక్ ఇస్తున్నాను. ఒకవేళ 349 పెట్టుకుంటే మీరు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 కోర్స్ మీకు మొత్తం వస్తుంది. అంటే ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి మీకు వస్తుంది. ఇండియన్ ఎకానమీ కూడా ఉంది 199కి. డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా ఎగ్జామ్కి ఉపయోగపడే మంచి కంటెంట్ అయితే మీకు అవైలబుల్ ఉంది. ఓకేనా, మరి చూద్దాం. క్రింది వారిలో లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంట? ఓకేనండి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు అండి, కాసు బ్రహ్మానంద రెడ్డి అండి. చూడండి సంజీవ్ రెడ్డి గారు అండి. నీలం సంజీవ్ రెడ్డి గారు 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు, లోక్సభ స్పీకర్గా చేశారు, భారత రాష్ట్రపతిగా చేశారు. ఓకే, చాలా పదవుల్లో చేశారనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్కి కూడా చేశారండి సంజీవ్ రెడ్డి గారు. మరి సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా చేశారు, రాష్ట్రపతిగా ఎవరి కాలంలో చేశారంటే యాక్చువల్లీ చాలామందికి డౌట్ ఉంటుందండి. 1977లో ఈయన ఉన్నారనమాట. యాక్చువల్లీ 82 వరకు మనకి 3 ఇయర్స్ పట్టున్నారనమాట. ఈయన యునానిమస్గా గెలిచిన మొదటి రాష్ట్రపతి. అంటే ఎలాంటి పోటీ లేకుండా, ఎందుకంటే రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి. మీ అందరికీ తెలిసిన రాష్ట్రపతి ఎలక్షన్స్ మనకి ఎలక్ట్రల్ కాలేజీని బేస్ చేసుకొని 55 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. బట్ అలాంటి ఎలక్షన్ ప్రాసెస్ ఏం లేకుండా ఒక డైరెక్ట్గా అనమాట ఎన్నికైనటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఇన్ఫ్యాక్ట్ 2 సార్లు పోటీ చేశారు ఆయన. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు
వరాహగిరి వెంకటగిరి గారి దగ్గర ఓడిపోయారు అనమాట. యాక్చువల్లీ వివి గిరి గారు అంటే కొంచెం తక్కువ మార్జిన్తో గెలిచారు. యాక్చువల్లీ ఆ ఎలక్షన్స్లో సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ తర్వాత మళ్ళీ యునానిమస్గా అనమాట ప్రెసిడెంట్ అవ్వడం జరిగిందంటే జనతా పార్టీ నుంచి అయ్యారు. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, జనతా పార్టీని స్పీకర్గా మాత్రం జనతా పార్టీలో చేశారు, కాంగ్రెస్ పార్టీలో చేశారు. ముఖ్యమంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందనమాట. ఈయన చాలా ఇంపార్టెంట్ సంజీవ్ రెడ్డి గారు. సో నీలం సంజీవ్ రెడ్డి గారు అండి మన మొదటి ముఖ్యమంత్రి అనమాట ఈయన. మరి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కులియత్ కులి అనే పేరుతో ఓకే అంటే కులియత్ కులి అనేది బుక్ నేమ్ అనమాట. ఆ పేరుతో ఏ కుతుబ్ షాహీ రాజు యొక్క రచనలు సేకరించబడ్డాయి? కులియత్ కులి అనేది బుక్ పేరు అనమాట. ఒక రైటర్ ఉన్నారనమాట కుతుబ్ షాహీ రాజుల్లో, అతను ఓకే రాశారనమాట. యాక్చువల్లీ మరి ఆయన పేరేంటి? సుల్తాన్ కులి, జంషిద్ కులి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. ఈయన భాగ్యనగరం ఓకే తెలుసు కదా మీకు కన్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైం చార్మినార్ కన్స్ట్రక్షన్ కూడా ఈందే అనమాట యాక్చువల్లీ. ఓకే మరి మీ అందరికీ తెలిసిన భాగ్యనగరం అంటే మనకి హైదరాబాద్ అండి. చించెల అనే నగరం నుంచి అభివృద్ధి చెందింది హైదరాబాద్ అనేది. మరి చూద్దాం మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతను కుతుబ్ షాహీలో గొప్ప పాలకుడు, ఇతను గొప్ప కవి కూడా. ఉర్దూ మరియు పర్షియా భాషలో అనేక కవిత్వాలను రాశారు. ఇతని కలం పేరు మానిల్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇతని కలం పేరు మానిల్. చాలామంది అడుగుతున్నారు సార్ కులీ కుతుబ్ షాలు అసలు లెసన్ ఉందా మనకి ఏపీ హిస్టరీలో అడుగుతారండి. డెఫినెట్గా ఉంటుందండి. ఈయన టైంలో రైటర్లు ఎస్పెషల్లీ ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైంలో రైటర్లు ఉంటారండి. సారంగ తమ్మయ్య వీళ్ళంతా కూడా వైజైతే విలాస రాయడం కానీ, కందుకూరు రుద్రకవి నిరంకుశోపాఖ్యానం రాయడం కానీ వాటి మీద క్వశ్చన్లు వస్తాయి గ్యారంటీగాను. ఓకే అలాగే మోపదాలు రాసే క్షేత్ర అబ్దుల్లా కుతుబ్ షా టైంలో ఉంటారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గ్యారంటీగా. అలాగే రామదాస్ ఓకే చరిత్ర అంటే మనకి లిటరేచర్ అడిగినప్పుడు అడుగుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి యూరోపియన్స్ వచ్చినప్పుడు అనమాట వీళ్ళు ఉంటారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా అండ్ అబ్దుల్లా కుతుబ్ షా వీళ్ళ టైంలోనే వస్తారనమాట యూరోపియన్స్ ఎంటర్ అయినప్పుడు. ఓకే పర్మిషన్స్ ఇచ్చింది కుతుబ్ షాహీ రాజులు అనమాట. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట, నెగ్లెక్ట్ చేయకండి. చాలా చిన్న టాపిక్, మీరు టెన్షన్ అయిపోతారు. ఇది కూడా చాలా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యాప్లోనే. ఓకే మొత్తం ఎందుకంటే 6 మెంబర్స్ ఉంటారు వీళ్ళంటే సుల్తాన్ కులీ, జంషిద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, మనకి అబ్దుల్లా కుతుబ్ షా అండ్ అబుల్ హసన్ తానిషా. 1512 నుంచి 1687 వరకు ఉంటారండి. 1687లో ఔరంగజేబ్ అనమాట అబుల్ హసన్ తానిషాని ఓడించి మొఘల్ సామ్రాజ్యంలో కలిపేస్తాడు అనమాట. ఓకే మరి ఇక్కడ చూడండి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నిర్మించడం జరిగింది. హైదరాబాద్ చించెల్ అనే గ్రామం నుంచి అభివృద్ధి చెందింది. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా అభివృద్ధి పట్టణ నమూనా, హైదరాబాద్ పట్టణం ఏ విధంగా ఉండాలన్నది ఆయన నమూనా వేసి చేయడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. కాకినాడ బాంబు కేసు ఆంధ్రప్రదేశ్లో ఏ జాతీయ ఉద్యమకాలంలో జరిగింది? మీకు నేషనల్ మూమెంట్ మీద 2-3 క్వశ్చన్లు పక్కా ఇస్తాడండి. అంటే నేషనల్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆంధ్రప్రదేశ్. మనకి నేషనల్ మూమెంట్ అంటే ఎప్పటి నుంచి సాధారణంగా తీసుకుంటే 1905 నుంచి 1947. మీరు అన్నా చదివండి సార్ మరి 1885 నుంచి 1905 వరకు మనకి మితవాదులు కదా, తర్వాత అతివాదులు, నెక్స్ట్ గాంధీ యుగం. మొత్తం ఈ 3 1885 నుంచి 1947 దాకా మనం నేషనల్ మూమెంట్గా చదువుతాం. 1905లో వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జరిగాయి అన్నది కూడా అడుగుతున్నాం మనకి 1905. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. సో నేషనల్ మూమెంట్ షుడ్ బి డన్ ఓకేనండి, షుడ్ బి రెడ్ అలాంగ్ విత్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ మీకు కమాండ్ ఉంటే ఈజీ కమాండ్ ఉంటుంది, ఎందుకంటే మీరంతా ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆల్రెడీ డెఫినెట్గా మీరు చదివే ఉంటారు. ఈజీగా ఉంటుంది అనమాట, ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి బాగుంటుంది ఈజీగా. మరి కాకినాడ బాంబు కేసు నేను మీకు సబ్జెక్ట్ అంతా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీకు ఏదైనా వస్తే అది అర్థం కాకపోతే సడన్గా కొత్త వాళ్ళు ఉండొచ్చు, మర్చిపోవచ్చు ఆ సబ్జెక్ట్. సో దాన్ని ఇంటర్లింక్ చేసి చెప్పాను అనమాట, వరి అవ్వకండి మీరు. కాకినాడ బాంబు కేసు ఆంధ్రప్రదేశ్లో ఏ జాతీయ ఉద్యమ కాలంలో జరిగింది? సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన, వ్యక్తిగత సత్యాగ్రహం, వందే మాతరం ఉద్యమం అండి. చూడండి శాసన ఉల్లంఘన అండి, సాల్ట్ సత్యాగ్రహం టైంలో జరిగిందనమాట. ఇది యాక్చువల్లీ ఏంటి అసలు ఈ కాకినాడ బాంబు కేసు ఒకసారి చూద్దాం. ఇది మనం తీసుకుంటే అభినవ దండి అని ఒక ప్రాంతం అండి. ఏంటి అభినవ దండి అంటే సీతానగరం యాక్చువల్ ఆ ప్రాంతం పేరు. దండి అనేది ఏంటి? సాల్ట్ సత్యాగ్రహాలు సబర్మతి నుంచి దండికి వెళ్ళారు మహాత్మా గాంధీ కదా, 1930 మార్చి 12 నుంచి కూడా వెళ్ళటం జరిగింది. ఒక 70 మందితో కలిపి వెళ్తారనమాట యాక్చువల్లీ. సో అక్కడ దండి ఎంత పాపులర్ అయింది, అక్కడ సాల్ట్ సత్యాగ్రహం చేశారో, సో అలాంటి దండి సీతానగరం కాబట్టి దాన్ని అభినవ దండి అన్నారనమాట యాక్చువల్లీ. మరి సీతాశ్రమం అనమాట. బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం అండి అతని పేరు. స్వదేశీ వస్తువుల ఉపయోగాన్ని ప్రోత్సహించారు అతను. దీనికి ఆగ్రహించినటువంటి కాకినాడలో ఒక సిఐ అతని పేరు ముస్తఫా అలీ అనమాట. ఈ సీతాశ్రమంపై అటాక్ చేస్తారు. అతను చేస్తారనే ఉద్దేశంతో ఈ ముస్తఫా అని అతను అటాక్ చేస్తారనమాట. మరి ఎప్పుడైతే ధ్వంసం చేస్తారో ఆ గొడవలో బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారి యొక్క వెన్నుపోసు విరిగిపోద్ది అనమాట. దీనికి ఆగ్రహిస్తారు. కానీ అతని పేరు ప్రతివాద భయంకరాచారి. వెంటనే వాళ్ళ బ్రదర్తో కలిపి చారీ అండ్ సన్స్ అనే ఒక సంస్థను ప్రారంభిస్తారండి. ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకే ఈ ముస్తఫాని అటాక్ చేద్దామని అనుకుంటారు. దానికే ఉజ్జీవన భారత్ సమ్మేళనం అని కూడా పేరు అనమాట. మరి ఆ సంస్థ మారు పేరే చారీ అండ్ సన్స్. బాంబులతో దాడి చేసే ముస్తఫా అలీని హతమార్చడం కోసం ఒక ప్రణాళిక వేస్తారు. కానీ ఇది ఫెయిల్ అయిపోతుంది, తెలిసిపోతుంది వాళ్ళకి. తర్వాత ఈ ప్రతివాద భయంకరాచారాన్ని అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే
అండమాన్ జైలుకి పంపించేస్తారు అన్నమాట. ఓకే, ఇది క్వశ్చన్. సో కాకినాడ బాంబు కేసు ఏంటి, ఎక్కడిది అంటే మనకి ఓకే 2 ఉంటాయి. కాకినాడ కేసు వేరు, అది వందే మాతరం ఉద్యమం సమయంలో జరుగుతుంది. ఇది కాకినాడ బాంబు కేసు అది యాక్చువల్లీ. ఓకేనండి, ఇది వచ్చేసి మనకి ఏది సాల్ట్ సత్యాగ్రహ టైంలో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇదండి మనకి సంబంధించినటువంటి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 349కి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కోర్స్ ఇస్తున్నాను బాలోయిక్ యాప్లోని. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అందులో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్ అన్నీ కూడాను. ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి బాలోయిక్ అని సెర్చ్ చేయండి. మన యాప్లో పాటు మన యూట్యూబ్ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.